వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు అనగా నవంబర్ 25, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో నవంబర్ 25 అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ఒక అంశం ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనెస్ట్ ద ఉమెన్ అనేది ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మనం ఒక రోజును జరుపుకోవాలన్న దానికోసం ఇది జరుపుతున్నాం. అసలు ఇదే రోజు ఎందుకు జరుపుతున్నాం అన్నదాన్ని కనుక చూస్తే, 1960 దశకంలో డొమినికా రిపబ్లిక్ అనే దేశంలో పార్మిల్ అనే సోదరీమణులు ముగ్గురిని పాశవికంగా హత్య చేశారు. సో ఎందుకు వారు హత్యకు గురయ్యారన్న దాన్ని చూస్తే, వాళ్ళు పౌర హక్కుల కోసం లేదా ఈ యొక్క మహిళా హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్న సమయంలో వాళ్ళ భర్తలు జైల్లో ఉన్నప్పుడు వారిని కలుసుకోవడానికి వీళ్ళు వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో వీళ్ళు హత్యకు గురయ్యారు. అందుకని వారి మరణానికి సూచికగా ఈ నవంబర్ 25ను మనం ఈ యొక్క మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మనం నిర్వహించుకుంటున్నామని చూసాం. ఇక రెండవ టాపిక్ మనం చూడవలసి వచ్చినప్పుడు మనకు సంభాల్ దగ్గర నిన్న జరిగిన ఒక హింసా కార్యక్రమాన్ని చూసాం. వాస్తవంగా ఇదేంటంటే, సంభాల్ అనేది మనకు ఢిల్లీ నుంచి దాదాపు ఒక 150 కిలోమీటర్లు, లక్నో నుంచి ఒక 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఒక పట్టణం. ఈ పట్టణం ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనే దాన్ని కనుక చూస్తే, 1527-28 మధ్యకాలంలో మొఘల్ చక్రవర్తి అయిన జహీరుద్దీన్ బాబర్ అనుచరుల్లో ఒకడైన హిందూ బేగ్ ఇక్కడున్న దేవాలయాన్ని ధ్వంసం చేసి దానిపైన ఈ యొక్క మసీదు నిర్మించాడు అని చెప్తాం. ఈ యొక్క జామా మసీద్ అనేది ఇక్కడ నిర్మించిన దానికి పూర్వం ఇక్కడ హిందూ దేవాలయం ఉంది అని ఇటీవల కాలంలో ఆ సంబాల్ దగ్గరే కోర్టులో, లోకల్ కోర్టులో ఒక పిటిషన్ వేయడం, దానికి సర్వే కోసం అనుమతి రావడం చేత సర్వే చేయడానికి వెళ్ళిన అధికారుల పైన ఇక్కడున్న వాళ్ళు రాళ్ళు రువ్వడం. అసలు యాక్చువల్గా దీని గురించి కనుక మనం గమనిస్తే, వాస్తవంగా చరిత్రలో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ కాలం నుంచి ఇది ఒక స్థానం ఉన్న ప్రదేశంగా కనిపిస్తుంది. ఈ యొక్క సంభాల్ అనే పేరు ఎటమాలజీ ప్రకారం కూడా మనం చూస్తే, శివుడి ఈ యొక్క శంభు ఉంది కదా, ఆ శంభు పేరిటనే ఈ యొక్క సంభాల్ అనే దాంతో మనం పిలుస్తున్నాము అన్నది చూసాం. మరొకటి ముఖ్యంగా ఇక్కడ ఉన్న దేవాలయం ఏది అని అంటే కూడా శ్రీ హరిహర దేవాలయం ధ్వంసం చేసి ఆ మసీదు నిర్మించారు అంటారు. ఒక పురాణాల ప్రకారం మనకున్న నమ్మకం, విశ్వాసాలలో కూడా 10వ అవతారంగా వచ్చే కల్కి అనేవారు ఇక్కడే జన్మిస్తారని, ఆ కల్కి జన్మించే ప్రదేశం ఇదిగా ఉంది అని ఒక వాదన. అదేవిధంగా టిబెట్ బౌద్ధ సాహిత్యం ప్రకారం కూడా మీరు చూస్తే, ఈ యొక్క మైత్రేయ అనే భవిష్యత్తు బుద్ధ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడి నుంచే వస్తారు అన్నది కూడా ఒకటి. సో దీంతో హిందూ మరియు బౌద్ధ మతంతో అసోసియేషన్ అయి ఉన్నది అని చెప్పుకోవచ్చు. మరొకటి, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కనుక చూస్తే ఇబన్ బటూటా చైనా రాయబారిగా వెళ్ళాడన్నది మీకు తెలిసిందే. అలా చైనా రాయబారిగా ఈయన వెళ్ళిన తర్వాత చైనాలో పరిపాలిస్తున్న యువాన్ వంశస్థులు ఇక్కడ ఒక తిరిగి బౌద్ధ క్షేత్రం ఒకదాన్ని నిర్మించాలి అన్న దానికోసం నెగోషియేషన్స్ కూడా జరిపారు అన్నది మనం చూసాం. సో ఇది ఒకటి వార్తల్లో మనకు కనిపించింది ఈరోజు అన్నది చూసాం. తర్వాత మూడవ వార్తను కనుక మనం చూస్తే, సాధారణంగా మనందరం జనవరి 12ను భారతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తాం. ఈ భారతీయ యువజన దినోత్సవం ఎందుకు ఆ రోజు అన్నది చూస్తే, స్వామి వివేకానంద ఈ యువతకు ఆదర్శంగా ఉన్నాయన ఆయన జన్మదినం కాబట్టి ఈ సంవత్సరం అంటే 2025లో స్వామి వివేకానంద 162వ జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 11, 12న మనం ఢిల్లీలో ఈ యొక్క యువ భారత నేతల సమ్మేళనం ఒకదాన్ని నిర్వహించాలి అన్న. గ్రామీణ, పట్టణ, జిల్లా స్థాయి నుంచి ఎంపిక చేయబడ్డ ఒక 2000 మంది యువకులను ఇక్కడ ఒక సమావేశం నిర్వహించాలి. కారణం ఏంటంటే, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాల నుంచి యువత కనుక రాజకీయాలకు వస్తే దేశ భవిత వాళ్ళ చేతుల్లో సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుందని నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని, నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన పేర్కొనడం జరిగింది. సో
మరొక అంశాన్ని చూడవలసి వచ్చినప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ ప్రాచీన కాలం నుంచి భారత్తో సంబంధాలు ఉన్నదే. ముఖ్యంగా మహాభారత కాలంలో గాంధార చెందిన యువతి అయిన గాంధారి ధృతరాష్ట్రుడి వివాహంతో మనకు క్లియర్ కట్గా మనకు ఒక ఎవిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత కూడా చూస్తే భారతదేశానికి వచ్చిన యవనులు, వాళ్ళు గ్రీకులు కావచ్చు, ఇండో బ్యాక్ట్రియన్స్ కావచ్చు, లేదా ఈ యొక్క మంగోలులు కావచ్చు, తర్వాత వచ్చిన తురుష్కులు కావచ్చు, ఎవరైనా గేట్వే అనేది మనకు ఆఫ్ఘనిస్తానే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఎవరంటే తాలిబాన్లు. తాలిబాన్లు అనగానే మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. కారణం, అసలు ఈ తాలిబాన్ల పూర్వ చరిత్రలోకి వెళ్తే కూడా 1980వ దశకంలో ఈరోజు రష్యా ఏ విధంగా అయితే ఈ యొక్క ఉక్రెయిన్ పైన దాడి చేసిందో 1980లో కూడా యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అంటే అఖండ రష్యా ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు దీన్ని రక్షించడం కోసం నాటో అనుకోండి లేదా అమెరికా మొదలైనవి ఇక్కడున్న ముస్లిం యువకులను చేరదీసి అంటే స్థానికులను వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఈ యొక్క తాలిబాన్స్ అంటాం. తాలిబాన్ అంటే విద్యార్థి అంటే ఎక్సెట్రా యువకులకు సంబంధించింది ఒక ఆర్గనైజేషన్. సో తర్వాత కాలంలో వీళ్ళు ఉగ్రవాద సంస్థగా అయ్యారు. చివరికి ఆల్ ఖైదాకు సపోర్ట్ చేయడం, ఆల్ ఖైదా అధినేత అయిన ఒసామా బిన్ లాడెన్ గారిని ఇక్కడ ఆశ్రమించడం, రకరకాల అవన్నీ మనకు తెలిసిందే. అయితే కొంతకాలం అధికారంలో ఉండడం, WTC అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగిన తర్వాత ఈ అమెరికా నేతృత్వంలోని దేశాలు దీనిపైన ఆఫ్ఘనిస్తాన్ను దాడి చేసి తాలిబాన్లను కాస్త వారికి స్థాయిని తగ్గించగలిగారు. ఆ సమయంలో ప్రజాప్రభుత్వం ఒకటి ఎన్నికైంది హమీద్ కర్జాయ్ నేతృత్వంలో. కానీ అది కూడా ఎక్కువ కాలం కొనసాగక మళ్ళీ తిరిగి తాలిబాన్లు విజృంభించారు. గతంలో తాలిబాన్లు ఛాందసవాదులే, కానీ ఈ తాలిబాన్లో కొంత మార్పు ఉందని మాత్రం మనం నమ్ముతుంది ప్రపంచం. రెండవది, స్ట్రాటజికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కావడం వల్ల కొన్ని దేశాలు దీంతో సంబంధాలకు తహతహలాడుతున్నాయి అన్నది వాస్తవమే, బయటికి కనిపించకపోయినా. ముఖ్యంగా చైనా, ఇరాన్లు తాలిబాన్ను గుర్తించకపోయినా ఆయా దేశాలలో అంటే ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. రెండవది, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇటీవల కాలంలో ఇదే కార్యక్రమం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా కామిల్ అనే తన ఒక దౌత్యాధికారిని అనఫీషియల్గా మనకు ఇక్కడ బాంబేలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నది. ముఖ్యంగా కామిల్ అనేవారు ఢిల్లీలోని సార్క్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు, డాక్టరేట్ అన్నది కూడా మనం చూసాం. నెక్స్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, బాంబే నుంచి అంటే వాళ్ళ దౌత్య కార్యాలయం అని కూడా చూసాం. 2024 జనవరిలో యాక్చువల్గా టెలికాం రిలేటెడ్ మీటింగ్ ఒకటి జరిగితే చైనా, ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇందులో పాల్గొన్నది. మరి భారతదేశంతో వాళ్ళ సంబంధాలు మనం కూడా వారికి ఏంటంటే 2022 జూన్లోనే సాంకేతిక పరమైన సహాయాన్ని అందించాలి, మానవతా దృక్పథంతో కూడిన కొన్ని సహాయం చేయాలని ఇండియా కూడా అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకున్న పరిస్థితిలో కనుక చూస్తే తాలిబాన్కు అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య కొంత వ్యతిరేకత ఏర్పడింది, ఒకరి మీద ఒకరికి అపనమ్మకం. దాని ఫలితంగా భారత్తో సన్నిహితంగా ఉండాలని వాళ్ళు కోరుకోవడం, పైగా భారత్ కూడా ఇరాన్లోని చావ్బార్ ఏదైతే ఉందో ఈ ఓడరేవు నుంచి ఎకనామిక్ యాక్టివిటీ చేయడం కోసం ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనకు తాలిబాన్లతో మంచి సంబంధం అనేది ఉండాలి అన్నది తెలుస్తుంది. సో దీన్ని మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసాం. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం. థ్యాంక్ యూ ఆల్.